వల్లభనేని వంశీని విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరింత విచారణ కోసం వంశీని 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారించిన ఎస్సీ ఎస్టీ కోర్టు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో రేపటి నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు వంశీని పోలీసులు విచారించనున్నారు. పోలీసులకి కోర్టు కొన్ని షరతులు సైతం విధించింది. విజయవాడ పరిధిలోనే వంశీని విచారించాలని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణకి అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. ఉదయం సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ సైతం ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, కోర్టు అయితే ఎటకేలకి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరి పోలీస్ కస్టడీలోకి రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. రేపటి నుంచి 27వ తేదీ వరకు పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ప్రస్తుతం వంశీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సత్యవర్ధన్కి సంబంధించినటువంటి కిడ్నాప్ కావచ్చు, అలాగే బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు వంశీని మరింత లోతుగా విచారించేందుకు కస్టడీ కోర్టు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించి ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వంశీని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ప్రధానంగా సత్యవర్ధన్కి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పైన కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసులో ఆయన కంప్లైంటెంట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని బెదిరింపులకు గురి చేసి కిడ్నాప్ చేసి అతన్ని పైన అంటే ప్రధానంగా బెదిరింపులకు సంబంధించినటువంటిలో అఫిడవిట్ బలవంతంగా ఇప్పించారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులోనే ప్రస్తుతం వంశీ అరెస్ట్ అయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆయన విజయవాడ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయనకి సంబంధించి కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ను 3 రోజుల పాటు విచారించబోతున్నారు. వంశీకి సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించి స్పష్టంగా కొన్ని ఆదేశాలను కూడా ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించినటువంటి కేసులు చూసేటటువంటి న్యాయస్థానిక జ్యుడిషియల్ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలోనే ఆయన విచారించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలి. అలాగే న్యాయమూర్తులు వంశీని విచారించేటప్పుడు దూరంగా ఉండి చూడొచ్చు. 3 సార్లు ఆయన వెళ్ళి కలిసేటటువంటి అవకాశం కూడా ఇచ్చింది. సో మొత్తంగా చూస్తే వంశీకి సంబంధించినటువంటి అంశంలో కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో ఏ రకంగా పోలీసులు ముందుకు వెళ్తారనే మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే మరికొందరు నిందితులను ఈ కేసులో చేర్చినటువంటి నేపథ్యంలో వంశీ ఇచ్చేటటువంటి వివరణ ఆధారంగానే మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వసంత్.